సో మనకు ఫస్ట్ చూడాల్సింది వెండార్ అకౌంట్ గ్రూప్స్ అలాగే కస్టమర్ అకౌంట్ గ్రూప్ కూడా సపరేట్ ఉంటుంది. ఇక్కడ అకౌంట్ రిసీవబుల్ అండ్ పేయబుల్. ఓకే, ఇక్కడ ఇంతకు ముందు ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళేది మనం సప్లయర్స్ కాబట్టి సప్లయర్ అకౌంట్స్ లో వెళ్తాం. ఇక్కడ ఓకే. కస్టమర్ అకౌంట్స్ మళ్ళీ సపరేట్ గా కస్టమర్ మాస్టర్ డేటా, ఇక్కడ మాస్టర్ డేటా, సేమ్ మాస్టర్ డేటా, డిఫైన్ గ్రూప్స్. మనం ఇప్పుడు ఇందాక వెండార్స్ చేసాం కదా, అలాగే కస్టమర్స్ కూడా అక్కడ వెండార్స్ చేసాం లేదు చూడు ఇక్కడ. సో ఇక్కడ న్యూ కస్టమర్ గ్రూప్ మళ్ళీ ఇక్కడ చేయాలి కస్టమర్ గ్రూప్ కూడా. ఓకే, నీకు ఎన్ని గ్రూప్స్ కావాలనుకుంటే అలాగా. అండ్ నెంబర్ రేంజెస్ అలాగే సేమ్. ఇక్కడ క్రియేట్ నెంబర్ రేంజెస్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఉన్నవే యూజ్ చేసుకో. ఇక్కడ మనం ఉన్నవే యూజ్ చేసుకుంటున్నాము. బట్ నార్మల్ గా అయితే క్రియేట్ చేయాలి నెంబర్ రేంజెస్ పర్టికులర్ గా ఆ, ఉంటది క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ అది. సో ఆ నెంబర్ రేంజెస్ యూజ్ చేయాలి. సపరేట్ కాన్ఫిగరేషన్ అండ్ అజైన్ కూడా అంతే సేమ్. ఇప్పుడు వెండార్ గ్రూప్ మనకి ఆ గ్రూప్ లేదు చూడు, వెండార్ గ్రూప్ లో కస్టమర్ లో వెళ్ళి వెండార్ గ్రూప్ చెక్ చేస్తే లేదు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు క్రియేట్ వన్ మోర్ ఎంట్రీ ఫర్ కస్టమర్స్. సో కస్టమర్స్ ఈజ్ డిఫరెంట్ టు వెండార్స్ ఈజ్ డిఫరెంట్, కాన్ఫిగరేషన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ టూ పార్ట్స్ ఉన్నాయి. మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ సప్లయర్ లోకి వెళ్తే సప్లయర్ వెండర్ మాస్టర్ డేటా ఉంటుంది. ఓకే నవీన్. అర్థమైందా? యా సపరేట్ యా యా. కాన్ఫిగరేషన్ సపరేట్. అలాగే ఇక్కడ మనకు ఈ సింక్రనైజేషన్ కూడా అంతే. బిజినెస్ పార్ట్నర్కి వచ్చేసి ఒకవేళ సేమే ఉంటది, బట్ గ్రూప్ అక్కడ డిఫరెంట్. బిజినెస్ పార్ట్నర్ వచ్చేసి సేమే. బిజినెస్ పార్ట్నర్ ఇంతకుముందు ఈసీసీలో సింక్రనైజేషన్ లేదు కదా? లేదు. ఈటీసీలో బిజినెస్ పార్ట్నర్ కాన్సెప్టే లేదు. సో వెండర్ ఈజ్ వెండర్, కస్టమర్ ఈజ్ కస్టమర్, దట్స్ ఆల్. బట్ ఇక్కడ వెండర్ అండ్ కస్టమర్ బోత్ ఆర్ లింక్డ్ విత్ బిజినెస్ పార్ట్నర్. అందుకని చెప్పేసి ఈ సింక్రనైజేషన్ వచ్చేసింది. ఇది S4 అన్న న్యూ కాన్సెప్ట్, S4 అన్న చేంజ్. ఆయన అని చెప్పాను. ఇక్కడ నెంబర్ రేంజెస్ కూడా సేమ్. సేమ్ నెంబర్ రేంజెస్ కస్టమర్ కూడా వాడుకోవచ్చు. బీపీ సేమ్. బీపీ ఈజ్ సెంట్రల్లీ అంటే బోత్ కస్టమర్స్ అండ్ వెండర్ కి. అదేగా నిన్న చెప్పాను నీకు, గుర్తుందో లేదో. సో బీపీ తీసుకున్నట్టయితే ఇందులో మన మన బిజినెస్ పార్ట్నర్ 10,001. ఓకే, ఈ 10,001కి వెళ్తే సేమ్ బిజినెస్ పార్ట్నర్ సేమే ఉంటాడు. ఓకే, మనం ఎఫ్ఐకి తీసుకున్నట్టయితే FILV. ఓకే, యాజ్ ఆఫ్ నౌ కంపెనీ కోడ్ లోకి వెళ్తే ఇక్కడ ఓన్లీ సప్లయర్ ఉన్నాడు. ఓకే, ఇఫ్ నువ్వు ఆ వెండర్ గ్రూప్ ఆ నెంబర్ రేంజెస్ సేమ్ అసైన్ చేసి కంప్లీట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనము కస్టమర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింప్లీ ఎఫ్ఐ కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ అని ఈ బీపీ రోల్స్ ఉన్నాయి, ఆ రోల్ చేంజ్ చేస్తే ఎఫ్ఐ కస్టమర్ ఉన్నాడు కదా. సో బీపీ రోల్ చేసి క్రియేట్, డూ యూ రియల్లీ వాంట్ టు క్రియేట్ వితౌట్ సేవింగ్? ఎస్. సో ఇక్కడ నేను నా కంపెనీ కోడ్కి ఇస్తే కస్టమర్ ఇప్పుడు చూడు ఇంటర్నల్ అని నెంబర్ రేంజ్ అసైన్ అవుతా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా ఎర్రర్ ఇస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేయడానికి వెళ్తే ఎర్రర్ ఇస్తుంది. ఏమని? నెంబర్ రేంజెస్ లేదు, నీ కస్టమర్ గ్రూప్స్ కూడా లేవు, ఈ కస్టమర్ గ్రూప్స్ దీనికి అసైన్ కాలేదు, సో నీ నెంబర్ రేంజెస్ లేవు అని చెప్పేసి ఎర్రర్ ఇస్తుంది. బట్ ఆ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్ అసైన్ చేస్తుంది. సేమ్ నెంబర్ అయితే సేమ్ నెంబర్ అసైన్ చేస్తుంది కస్టమర్ కూడా, బట్ మెయిన్ గా లింక్డ్ విత్ బిజినెస్ పార్ట్నర్. సో నువ్వు ఆ కస్టమర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కస్టమర్ మాస్టర్ డేటా కూడా బిజినెస్ పార్ట్నర్ యూజ్ చేస్తే బోత్ కస్టమర్ అండ్ వెండర్ ని సేమ్ బిజినెస్ పార్ట్నర్ లోనే చూసుకోవచ్చు.
మీ చేంజెస్ కానీ మాస్ డేటా అన్ని ఓకే బిజినెస్ పార్ట్నర్లోనే. అందుకనే ఇక్కడ నార్మల్ గా ప్రీ రిక్విజిట్ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్ కి బిజినెస్ పార్ట్నర్ నెంబరు అండ్ సప్లయర్ నెంబరు సేమ్ ఉండాలని చెప్పేసి ప్రీ రిక్విజిట్ S4 ఎందుకంటే నువ్వు కస్టమర్ చేసినా సేమ్ నెంబరే, వెండార్ చేసినా సేమ్ నెంబరే చేస్తావు. అకౌంట్ సప్లయర్ అకౌంట్ చేసుకుంటే బీపీ సెలెక్ట్ చేసుకుంటావు. బీపీ సెలెక్ట్ చేసుకుంటే కస్టమరు వెండారు సేమే అవుతాడు. అలా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. కాన్ఫిగరేషన్స్ అయితే వెండార్ గ్రూప్స్ కావాలి, కస్టమర్ గ్రూప్స్, అది యాజ్ యూజువల్ ఈసీసీలో లాగే. ఇక్కడ అడిషనల్ గా బిజినెస్ పార్ట్నర్ అనేది కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు. ఈ బిజినెస్ పార్ట్నర్ కి లింక్ మాస్టర్స్, ఏది కస్టమర్ మాస్టర్ వెండార్ మాస్టర్ రెండు కలిపి ఒకే దాంట్లో ఇంట్రడ్యూస్ చేసినారు. దట్ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ పార్ట్నర్, అంతే. ఓకే రామ్ ఓకేనా? గాట్ ఓకే. యా యా ఓకే. నిన్న పార్సెల్ పేమెంట్ చేసాం, నీకు గుర్తుందా? ఏం ఏం చేసాము పార్సెల్ పేమెంట్? ఒక ఎస్ స్క్రీన్ ఎస్ రామ్. రిఫ్రెష్. FBL1N. సో దీనికి పార్సెల్ పేమెంట్ చేసాం మనం. మనకు వెండార్ ఇన్వాయిస్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఎలా మీకు పార్సెల్ పేమెంట్ అంటే ఏమర్థమైంది? అదే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా, సో మనం పార్షియల్ గా పేమెంట్ చేస్తే ద బౌత్ లైన్ ఐటమ్స్ ఇట్ విల్ షో ద ఓపెన్ ఐటమ్ until clear the total invoice payment. ఇక్కడ నెంబర్స్ తీసుకొని చెప్పు నాకు. నువ్వు డాక్యుమెంట్ నెంబర్స్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, yes, Ram. Here we can see. ఇక్కడ నెంబర్ తీసుకొని చెప్పు. ఫస్ట్ మన ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఏంటి, పేమెంట్ డాక్యుమెంట్ ఏంటి, ఏది ఓపెన్ ఐటమ్ లో ఉంది? ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ టైప్ తో ఉంటుంది, పేమెంట్ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ టైప్ తో ఉంటుంది? Yeah, invoice document, it will be KR document, and the payment document is a KZ. KZ document. Yeah. సో ఇన్వాయిస్ 1,00,000 రూపీస్. ఓకే, ఇన్వాయిస్ 1,00,000 రూపీస్ ఉంది. బట్ మన పేమెంట్ వచ్చేసి కేజెడ్ తోటి 10,000 పే చేసాము. దట్ మీన్స్ రిమైనింగ్ 90,000 విల్ బి అన్ ఓపెన్ ఐటమ్, ఓవరాల్ ఓపెన్ ఐటమ్. బట్ స్టిల్ ఈ పేమెంట్ డాక్యుమెంట్ కూడా ఓపెన్ ఐటమ్ కిందే చూపిస్తా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లియర్, ఇంకా క్లియర్ అవ్వలే. ఇది పార్సెల్ పేమెంట్ ఫంక్షనాలిటీ. మనకు ఇలాగే రిసిడ్యువల్ పేమెంట్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఓకే, అది అది టెస్ట్ చేద్దాం ఇవాళ. ఇప్పుడు ఇక్కడ సప్లయర్ సెలెక్ట్ చేస్తున్నా నేను 1,001 అనేది. సో కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ పేమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ జనరేట్ చేసేటప్పుడు కస్టమర్ అని సెలెక్ట్ చేయాల్సింది. సేమ్ నెంబరే జనరేట్ అవుతుంది, సేమ్ నెంబరే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 20,000 20,000 పే చేస్తాను. ఓకే, సేమ్ జిఎల్ అకౌంట్ తోటి. ఓకే, ఇక్కడ కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ. ఎందుకు? ఇది కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్. కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ ఎక్కడ క్రియేట్ చేసింటాము, ఎక్కడ మ్యాండేటరీ అని చెప్పింటాము, దేన్ని బేస్ చేసుకొని ఇది కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ అని చెప్తుంది? ఫీల్డ్ స్టేటస్ కాదు, ఫీల్డ్ స్టేటస్ అని చెప్పద్దు. ఫీల్డ్ స్టేటస్ లో ఓకే, బట్ బట్ జిఎల్ లెవెల్లో మనం ఒక మ్యాండేటరీ పెట్టాము. దేన్ని బేస్ చేసుకొని ఫస్ట్ చెకింగ్ చేస్తుంది? అర్థం కాలేదు క్వశ్చన్. ఈ జిఎల్ అకౌంట్ కి ఇక్కడ చెప్తాను, అకౌంట్ 3001 రిక్వైర్స్ అన్ అకౌంట్ అసైన్మెంట్ రిలవెంట్ టు కాస్ట్ అకౌంటింగ్. సో రిలవెంట్ టు కాస్ట్ అకౌంటింగ్ అని చెప్తాంది అంటే మనం ఎక్కడో ఒక చోట ఇది కాస్ట్ అకౌంట్, కాస్ట్ ఎలిమెంట్ జిఎల్ అని చెప్పినాం. ఎక్కడ చెప్పినాం?
ఇక్కడ కనిపిస్తుందా? కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ. ఓకే, ఇక్కడ మీరు డాక్యుమెంటేషన్ చూసుకున్నట్టయితే డాక్యుమెంటేషన్ కనిపిస్తుంది. ఎస్, cost element category. Number identifying a cost element category used only for controlling component. కంట్రోలింగ్ లో యూజ్ అవుతుంది ఇది. బట్ ఇక్కడ కంట్రోల్ పెడుతున్నాం మనం. ఈ కంట్రోల్ తీసే ఈ కాస్ట్ ఎలిమెంట్ కాదు అని తీసేసాము అంటే వితౌట్ కాస్ట్ సెంటర్ మనకు అలౌ చేస్తుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ డిటర్మైన్స్ విత్ కాస్ట్ ఎలిమెంట్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. దెర్ ఆర్ కేటగిరీస్ ఫర్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. వన్ ఈజ్ ప్రైమరీ అండ్ వన్ ఈజ్ సెకండరీ. సో ఇది ఏ గ్రూప్ కి అని మనము చెప్తున్నాం ఇక్కడ. డ్రాప్ డౌన్, ఇక్కడ డ్రాప్ డౌన్ రాదు. సీనా, నువ్వు కనుక్కోలేదా వాళ్ళని? ఈ డ్రాప్ డౌన్ ఇష్యూ ఏంటి? సో ఇక్కడ నార్మల్గా అయితే డ్రాప్ డౌన్ వస్తే మనకు అర్థం అయిపోతుంది. ఇంకొక కొన్ని టైప్స్ ఉంటాయి. ప్రైమరీ కాస్ట్ అని, రెవెన్యూ అండ్ ఇంకోటి సెకండరీ కాస్ట్ అని టైప్స్ ఉన్నాయి. ఏంటి సీనా? ఎక్కువ చెప్తాను అన్నాడు. ఓకేలే. సో అది నా అందరూ అర్థమైందా ఇక్కడ? సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది కూడా. సో మన కాస్ట్ ఎలిమెంట్ కాస్ట్ సెంటర్ అని మ్యాండేటరీ ఈ జిఎల్ అకౌంట్ చెప్తున్నాం. ఓకే, జిఎల్ అకౌంట్ కి చెప్తున్నాం. అలాంటప్పుడు ఇక్కడ మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G004. ఇంకొకటి మనం నార్మల్ గా ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి, ఓకే, ఇక్కడికి వెళ్ళి నీ G004 లో ఈ అకౌంట్ అసైన్మెంట్, ఓకే, కాస్ట్ సెంటర్, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంటుంది కదా, ఇక్కడ కాస్ట్ సెంటర్ సర్ప్లస్ లో పెట్టేస్తే ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆప్షనల్ అని ఉంది, పెట్టు లేదంటే లేదు. రిక్వైర్డ్, నార్మల్ గా అయితే రిక్వైర్డ్ పెట్టుకోవాలి. కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ అన్నట్టు. ఓకే, ఈ గ్రూప్ కి. సో దట్ మీన్స్ ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము. కాస్ట్ ఎలిమెంట్ ఇది ఈజిఎల్ కాస్ట్ ఎలిమెంట్, ఇది కాస్ట్ రిలేటెడ్ అని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ 2 చెక్స్ చెప్పాలి మనం. ఇంటర్వ్యూలో 2 టైప్స్ అడుగుతాడు, 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో నీ జిఎల్ అకౌంట్ ఎక్కడ కాస్ట్ ఎలిమెంట్ అని డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ అనేది ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు అంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో. ఇంటర్వ్యూ 2 టైప్స్ అడగచ్చు మనం. వాళ్ళ అడిగేదాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే నువ్వు డైరెక్ట్ గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో అని చెప్పినా కూడా ఆన్సర్ రాంగ్ అవుతుంది. వాడి ఎక్స్పెక్టేషన్ ఇది అవుతుంది. కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ జిఎల్ అకౌంట్ లో కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ వి డిఫైన్డ్ యాజ్ ఏ ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూస్. ప్రైమరీ కాస్ట్ అని డిఫైన్ చేసాము. ప్రైమరీ కాస్ట్ ఆర్ సెకండరీ కాస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇక్కడ డిఫైన్ చేసాము. అందువల్ల కాస్ట్ ఎలిమెంట్ మ్యాండేటరీ ఈ జిఎల్ అకౌంట్ కి, పర్టికులర్ జిఎల్ అకౌంట్. వేరే జిఎల్ యూజ్ చేస్తే నార్మల్ జిఎల్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇవి గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకే, సో నెక్స్ట్ సిమ్యులేట్ చేద్దాం. సో సిమ్యులేట్ వెండర్ అకౌంట్ డెబిట్, జిఎల్ అకౌంట్ ఎక్స్పెన్స్ రెంట్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. ఓకే, సో ఇక్కడ పార్సల్ పేమెంట్ చేద్దాం. రామంజీ, పేమెంట్ లో ఇది రెంట్ అకౌంట్ రాదు కదా? పేమెంట్ లో ఎస్, బ్యాంక్ అకౌంట్. నార్మల్ గా అయితే ఇది ఇన్వాయిస్, ఈ పేమెంట్ కాదు, ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను నేను. యాక్చువల్ గా పేమెంట్ చేయాల్సింది కదా. కరెక్ట్, ఇది ఇన్వాయిస్ నేను. ఓకే, మనకి ఇక్కడ ఓపెన్ ఐటమ్ ఆల్రెడీ 1 lakh ఉంది.
ఎస్, అవసరం లేదు, బట్ ఓకేలే. ఇది ఇది క్లోజ్ చేద్దాం. F-53కి వెళ్దాం. పేమెంట్, గుడ్ ఐడెంటిఫై. ఓకే, సో 20,000 అకౌంట్, 2 lakhs. ఇది 2 lakhs ఏనా? 2 lakhs అకౌంట్. ఇది బ్యాంక్ జిఎల్. సో ఇక్కడ 20,000 పే చేద్దాం. ఓకే, అండ్ వెండార్ మన అకౌంట్ వచ్చేసి ఇది. ఓకే, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ 10,000 తీసుకున్నానా? 2 lakhs తీసుకున్నానే. ఓకే, ఒక జీరో ఎక్కువ ఎంటర్ చేశాను. ఓకే, ఓకే. సో 20,000 ఇప్పుడు అమౌంట్ ఎంటర్ 20,000. అసైన్డ్ టోటల్ అమౌంట్ మన బ్యాలెన్స్ ఉండేది 90,000 ఉంది. ఓకే, ఇది స్టాండర్డ్ పేమెంట్. ఇప్పుడు పార్షల్ పేమెంట్కి వెళ్తే ఒక టైపు, రెసిడ్యువల్ పేమెంట్కి వెళ్తే ఒక టైపు. రెసిడ్యువల్ పేమెంట్కి వెళ్దాం. ఓకే, రెసిడ్యువల్ పేమెంట్. రెసిడ్యువల్ అమౌంట్ వచ్చేసి 20,000. ఓకే, ఇక్కడ ఈ లైన్ లో చేయాలి. మనకు ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. సో దీనికైనా రెసిడ్యువల్ చేయొచ్చు, దీనికైనా రెసిడ్యువల్ చేయొచ్చు. సో ఇక్కడ 10,000 చేసుకొని ఇక్కడ 10,000 అలా అయినా చేసుకోవచ్చు. టోటల్ గా 20,000 ఇక్కడ చేద్దాం. 1 lakh అవుతుంది. అమౌంట్ ఎంటర్, అసైన్డ్ అమౌంట్ ఇప్పుడు 20,000 అసైన్డ్ చేయాలా? ఏ లైన్ ట్రిప్ కన్నా మీరు చేస్తాను ఇప్పుడు చెప్పింది కదా.
ఉమ్, ఏ లైన్ ఐటమ్కి? ఫస్ట్ లైన్ ఇది ఐటమ్కా? సెకండ్ లైన్ ఐటమ్. సెకండ్ లైన్ ఐటమ్కి కదా. రెసిడ్యూల్ రావడం లేదా? కరెక్టే కదా. ఇది పార్సల్. ఆ, సో రెసిడ్యూల్ ఇక్కడ అసైన్డ్ అమౌంట్ 20,000 రావాలి మనకు. అప్పుడు మీరు ఇక్కడ పేమెంట్ అమౌంట్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. రెడ్ కలర్ మీద. ఇది పార్షల్లో వస్తుంది సీనా, రెసిడ్యూల్ ఓకే, అయినప్పుడు. దాన్ని రెసిడల్ చేయాలి మీరు. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళండి. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఓకే. వచ్చింది మీకు. సో ఇప్పుడు ఇక్కడ 80,000 ఇవ్వాలి. రైట్, ఒక్క నిమిషం చూద్దాం ఇదేంటో. సో 25 and 50. ఓకే, రెడ్ పోస్ట్ అక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తా. సో అగైన్ ఇది పార్సల్ పేమెంట్ గానే అయింది, రెసిడ్యూల్ కాలే. 20,000 ఉంది, మిగతా 70,000. ఒక్క పని చేద్దాం, క్లియర్ చేద్దాం ఇది. దీన్ని క్లియర్ చేస్తే కొత్త ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే అవుతుంది. పార్టీ ఇవ్వలేదా? ఇచ్చానుగా. 50 వచ్చిందా ఇక్కడ? చేంజ్ రెడ్యూసింగ్ కంప్లీట్. ఓకే, 20,000 అయిపోయింది. ఓకే, మేబీ పేమెంట్ అయ్యేటప్పుడు ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటా ఉందా, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెంట్ ఉందేమో. సో మనకి ఎక్స్చేంజ్ రేట్ కాన్ఫిగరేషన్ లేదు. ఫిఫ్టీ త్రీ. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. త్రీ ఐటమ్స్ ఫర్ సెలెక్టెడ్. ఓకే, ఎక్స్చేంజ్ రేట్ మేబీ డిఫరెంట్ ఉంటుంది ఈ రోజు నిన్న పోస్ట్ చేసింది. ఓకే, క్లాషన్ ఓబీ 08. మనము వేరే కరెన్సీ ఏమి వాడలేదు కదా. $7.15.
624 24K. నిన్న ఈరోజు 23. ఓకే, ఈ రోజుకి నిన్నటికి డిఫరెన్స్ ఉంది. సో సేమ్ రేట్ మెయింటైన్ చేద్దాం. ఏమున్నది? మనం చేస్తున్న డేట్, ఓకే, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, అదే ట్రాన్స్లేషన్ 624. ఇప్పుడు కూడా అలాగే ఉంది. The accounts for posting exchange rate difference could not be determined for specified GL account, specified currency key. The accounts are only specified incompletely. Either the accounts include exchange rate difference or missing. ఎక్స్చేంజ్ రేట్ లేదు అని చెప్తాంది. మనం ఎక్స్చేంజ్ రేట్ గురించి ఏం మాట్లాడలేదు ఈ అకౌంట్కి. అది రీకాన్ అకౌంట్ చూపిస్తుంది కదన్నా రీకాన్ అకౌంటే జిఎల్. చూపించేది. ఓపెన్ ఐటమ్ రీకాన్ అకౌంటే. రీకాన్ అకౌంట్కే కదా మనం ఓకే. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ మెయింటైన్ చేసేది. OB09, OB09, OB09 మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఇక్కడ న్యూ ఎంట్రీస్, ఇక్కడ జిఎల్ అకౌంట్ వచ్చేసి ఏం చూపిస్తుంది మనకు? ఆ జిఎల్ అకౌంట్ కి మెయింటైన్ చేస్తే ఏమైనా చూద్దాం. వన్ 99,997. ఓకే, కరెన్సీ వచ్చేసి INR. వాల్యుయేషన్ టైప్ రాదే మనకు. వాల్యుయేషన్ టైప్స్ చెక్ చేయాలి. సరే చూద్దాం వస్తాయి. రెసిడ్యువల్ పేమెంట్ చేసినప్పుడు ఎందుకు రావట్లేదు ఇది? అదే పార్షల్ పేమెంట్ చేసినప్పుడు ఒకసారి పార్షల్ అయిన తర్వాత పార్షల్ అవుతుంది అది.
అవునా, టోటల్ పేమెంట్ అవ్వదా? ఆహా. అలా ఎలా? నా అలా ఎలా? నా నా ఇది ఇప్పుడు కదా. నా పార్షియల్ ఆ, అమౌంట్ అంటే హలో చెప్పు చెప్పు నా అర్జున్. నా ఇప్పుడు పార్షియల్ అమౌంట్ అంటే ఒరిజి ఆ, ఒరిజినల్ ఇన్వాయిస్ అమౌంట్ ఓపెన్ లోనే ఉంటుంది కదా. అవును. బట్ రిజిజువల్ అంటే ఒరిజినల్ అమౌంట్స్ క్లియర్ అయ్యి కొత్త లైన్ ఐటమ్ క్రియేట్ అవుతుంది. అవును. సో మేబీ ఇది ఆల్రెడీ పార్షియల్ 2 టైమ్స్ చేసినా కాబట్టి ఇది రాదేమో అనుకుంటా. ఎందుకంటే ఓపెన్ లోనే ఉంటుంది కదా. కొత్తది చూసుకొని ట్రై చేయబట్టి. అంటే ఐ మీన్ ఒకటి కొత్త ఇన్వాయిస్ ఆహా, పోస్ట్ చేసి ట్రై ఇది ఇది చేయాలి. క్లియర్ కావాలి కదా. అట్ ది ఎండ్ మనకు ఓకే, నెక్స్ట్ ది ట్రై చేద్దాము. ఇది ఎలా క్లియర్ కావడం? ఇది పార్షలే చేద్దాం అనుకో. ఓకే, అలా మీరు చెప్పినట్టు పార్షలే ఇప్పుడు చేద్దాం. పార్షల్ అవసరం లేదన్నా. ఆల్రెడీ మనకి ఇక్కడ అసైన్ అమౌంట్ రెండు ఒకటే ఉన్నాయి, ఆ, అన్న జీరో ఇక్కడ ఉంది కదా. 70,000 అని ఉంది కదన్నా. మీ రిమైనింగ్ అమౌంట్ అది 70,000 అది క్లియర్ చేసినప్పుడు అప్పుడు క్లోజ్ అవుతుంది. అంతవరకు కాదు కదా. అదే క్లియర్ చేస్తున్నా ఇప్పుడు. 70,000 క్లియర్ చేస్తున్నా. సేవ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందా? క్లియర్ చేస్తుంటేనే ఎర్రర్ వస్తుంది. అది ఒకసారి ఇది చేయండి. ఇప్పుడు చేయనా ఒకసారి చేయి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్, ఈ ఐఎన్ఆర్ కి ఎక్స్చేంజ్ రేట్, ఈ అకౌంట్ కి ఎక్స్చేంజ్ రేట్ లేదు అని చెప్తా ఉంది ఇక్కడ. సో కేడిఎఫ్ కి మనకు ఆల్రెడీ లాక్ లో ఉంది. సో ఇక్కడ వాల్యుయేషన్ టైప్ తీసుకోవాలి. SM12కి వెళ్ళి డిలీట్ చేసేయండి 1 అవర్. ఎవరో మనమే. మనమే ఉన్నామా ఎవరో చూడండి. మనమే, ఎవరో కాదు. ఇక్కడ ఉంది, నేను ఆల్రెడీ మెయింటైన్ చేసిన. ఇక్కడ వాల్యుయేషన్ టైప్ ఇవన్నీ ఇవ్వమని అడుగుతా ఉంది. చేయాలి అది కాన్ఫిగరేషన్ మళ్ళీ. ఎస్పిఆర్ఓ అది ఎందుకు అడుగుతా ఉందా అనేది డౌట్. అవును, అది అడగకూడదు కదా. పార్సల్ అయితే ఏంటి, ఇన్ కేస్ నేను పార్సిల్ చేశాను, ఓకే, ఇంకో 10,000 పార్సిల్ చేస్తా ఇప్పుడు. F-53. ఓకే. ఓకే, అగైన్ పార్సిల్ చేస్తా. ఓకే. Entered amount to 10,000, assigned amount. Difference is too large for clearing. Not assigned 20. ఇప్పుడు 1 లాక్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ రెడ్ కలర్ది. ఓకే ఓకే. ఇప్పుడు ఓకే. అలౌ చేస్తుంది. అదే పార్సల్ అయితే అలౌ చేస్తుంది. ఫుల్ పేమెంట్ ఎందుకు అలౌ చేయట్లే? ఎస్, పోస్టింగ్ అగైన్, పోస్టెడ్. ఇప్పుడు 60,000 ఉంది. పోస్టింగ్ లో ఏంటన్నా రాంగ్ చేస్తున్నావా? ఆన్సర్ లేదు. సో 60,000. అమౌంట్ ఇప్పుడు ఎంటర్ డైరెక్ట్ గా సేవ్ 60,000. చేసాను. ఎర్రర్ వస్తుంది. అందుకు ఎక్స్చేంజ్ రేట్ ఏమన్నా మెయింటైన్ చేద్దాము. వాల్యుయేషన్ టైప్
జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. మనం ఎక్కడ రిక్వైర్డ్ అని చెప్పలేదు కదన్నా, మనం ఎందుకు తీసుకోవాలా? గా ఉంది ఏంటి ఇక్కడ మెయింటైన్ చేస్తేనేమో అయిపోతుంది. ఎందుకు అడుగుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది by pressing enter you can achieve this result data without automatic clearing, default setting, exchange rate difference, posting document to what, exchange rate different postings. in case ఇంకొక పార్షియల్ పేమెంట్ చేస్తే పార్షియల్ ఓకే. ఇప్పుడు పోస్ట్ అవుతా ఉంది. ఓకే, పోస్టెడ్ 10,000 ఉంది. సో 10,000